హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో వచ్చేసి మనం సిఏ ఫౌండేషన్స్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్కి సంబంధించి డిస్కషన్ చేద్దాము. సో ఏం చెప్తారు సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో? సో అందులోని యూనిట్ 4 స్టార్ట్ చేస్తున్నా. సో యూనిట్ 4 సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్. ఫస్ట్ యూనిట్ 4లో మనం డిస్కషన్ చేసే సెక్షన్స్ వచ్చేసి 45 to 46 సెక్షన్, 45 to 61 సెక్షన్స్ని మనం డిస్కషన్ చేస్తాము. అందులో ఫస్ట్ మనకి సెల్లర్ అంటే ఎవరు అనేది తెలియాలి. సెల్లర్ అంటే ఎవరు? ఎవరైతే పర్సన్ అగ్రీ టు సెల్, ఎవరైతే గూడ్స్ని సేల్ చేయడానికి రెడీగా ఉన్నాడో ఆర్ గూడ్స్ని సేల్ చేస్తాడో ఆ పర్సన్ని మనం ఏమంటాము? సెల్లర్ అంటాము. నెక్స్ట్ కావాల్సినది ఏమి? అన్పేడ్ సెల్లర్. సో అన్పేడ్ సెల్లర్ అంటే ఎవరు? ఎవరికైతే మనం సేల్ చేసినామో ఆ పర్సన్ రిసిపియంట్ ఉన్నాడు కదా, ఆ రిసిపియంట్ ఇంకా అమౌంట్ పే చేయలేదు. అప్పుడు ఆ పర్సన్ ఎవరైతే సేల్ చేసిన పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ని మనం ఏమంటాము? అన్పేడ్ సెల్లర్. ఆర్ అతను చెక్ ఇచ్చినాడు, ఆ చెక్ ఇంకా హానర్డ్ కాలేదు ఆర్ చెక్ డిజానర్ అయింది, అప్పుడు అన్పేడ్ సెల్లర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కావాలి అంటే ఒక పి అనే పర్సన్ ఉన్నాడు. అతను ఆర్ అనే పర్సన్కి సేల్స్ చేసినాడు. ఎంత అంటే ఒక 60,000 సేల్ చేసినాడు. ఈ ఆర్ అనేవాడు ఏమి ఇవ్వాలి? అమౌంట్ ఇవ్వాలి. కరెక్టేనా? ఎస్. అమౌంట్ కోసం అతను ఒక చెక్ ఇచ్చినాడు. చెక్ వాల్యూ ఎంత అంటే 60,000. సో ఈ 60,000 చెక్ ఇస్తే మనోడు ఏం చేస్తాడు? పి తీసుకొని పోయి బ్యాంక్లో వేసినాడు. బ్యాంక్లో వేసిన వెంటనే బ్యాంక్ వాళ్ళు చెప్పినారు, బాబు మీరు వేసిన చెక్ ఆ పర్సన్ దానిలో అమౌంట్ లేదు. దాన్ని ఏమంటాం మనం? చెక్ డిజానర్ అంటాము. సో చెక్ అనేది డిజానర్ అయింది అంటే ఇప్పుడు ఈ ఆర్ అనేవాడు ఇంకా అమౌంట్ పే చేయనట్లు పీకి. సో ఈ పి ఎవరు? సెల్లర్. ఇప్పుడు ఏమవుతాడు అంటే అన్పేడ్ సెల్లర్ అంటాము. సో అన్పేడ్ సెల్లర్ అంటే ఎవరు? ఎవరికైతే ప్రైజ్ రాదో, ఏదైతే సేల్ చేసింటాడో ఆ సేల్కి సంబంధించిన అమౌంట్ రాలో ఆర్ ఆ చెక్ వచ్చింది బట్ ఆ చెక్ డిజానర్ అవుతుందో అటువంటి పర్సన్స్ని మనం ఏమంటాం? అన్పేడ్ సెల్లర్ అంటాము. ఇక్కడ అమౌంట్ రాదంటే మొత్తం అమౌంట్ రావాలి ఖచ్చితంగా, హోల్ అమౌంట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందా కేసులో ఎంత? 60,000 అమౌంట్ కదా. 60,000లో 30,000 పే చేసినారు కానీ 30,000 పెండింగ్ ఉంది. అప్పుడు కూడా అన్పేడ్ సెల్లర్ అంటామా? ఎస్, అప్పుడు కూడా అన్పేడ్ సెల్లర్ అంటాము. కాదు, 60,000లో 59,800 రూపీస్ పే చేసినారు, 200 పెండింగ్ ఉంది. అప్పుడు కూడా అన్పేడ్ సెల్లర్ అంటామా? ఎస్, అప్పుడు కూడా అన్పేడ్ సెల్లర్ అంటాము. ఎందుకు? లా క్లియర్గా చెప్పింది, హోల్ ప్రైజ్ అంటే ఖచ్చితంగా ఫుల్ అమౌంట్ వచ్చింది అంటేనే అతను సెల్లర్, క్లియర్గా సెల్లర్. కొంత అమౌంట్ ఈవెన్ 1 రూపీ రాకున్నా కూడా అతన్ని ఏమంటాం మనము? అన్పేడ్ సెల్లర్ అంటాము. సో అన్పేడ్ సెల్లర్ అంటే మీకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ అన్పేడ్ సెల్లర్కి ఇప్పుడేమో వీడేమో గూడ్స్ ట్రాన్స్ఫర్ చేసినాడు, 60,000కి ట్రాన్స్ఫర్ చేసినాడు. అమౌంట్ ఏమో చెక్ ఇచ్చినాడు, చెక్ ఏమో డిజానర్ అయింది. ఇప్పుడు వీడిని అన్పేడ్ సెల్లర్ అన్నాము. ఈ అన్పేడ్ సెల్లర్కున్న రైట్స్ ఏముంటవి అనేది చెక్ చేసుకోవాలి. సో అన్పేడ్ సెల్లర్కి ఏముంటాయి రైట్స్? ఫస్ట్ అతను గూడ్స్ పంపించినాడు కదా. ఎస్, ఆ గూడ్స్ పైన ఏం రైట్స్ ఉంటాయి అనేది చెప్తాము. గూడ్స్ ఎవరికి పంపించినాడు? ఒక బయ్యర్కి పంపించినాడు కదా. ఆ బయ్యర్ పైన ఎటువంటి రైట్స్ ఉంటాయి? సో రైట్స్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ అగేనెస్ట్ గూడ్స్, రైట్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ అగేనెస్ట్ బయ్యర్కి ఏముంటుందనే చెక్ చేసుకోవాలి. ఫస్ట్ అగేనెస్ట్ గూడ్స్ అయితే ప్రాపర్టీ ఇన్ గూడ్స్ హ్యాస్ పాస్డ్ టు ద బయ్యర్ ఆర్ ప్రాపర్టీ ఇన్ గూడ్స్ హ్యాస్ నాట్ పాస్డ్ టు ద బయ్యర్. అవి ఇంకా ప్రాపర్టీ పోలేదు, ఏవైతే గూడ్స్ ఉన్నావో బయ్యర్ దగ్గరికి పంపిస్తున్నాం అనుకోండి. సో అవి పంపిస్తున్నాము, బస్సులో పంపిస్తున్నాము, ఆ బస్ అనేది పోతుంది, ఇన్ మిడిల్లో ఉంది. సో ఇన్ మిడిల్లో ఉన్న బస్సుని వెంటనే మనం ఆపేయచ్చు. సో వీ హ్యావ్ రైట్ ఆఫ్ లీన్. ఏమంటారు? రైట్ ఆఫ్ లీన్ అంటారు. రైట్ ఆఫ్ లీన్ అంటే ఏమి? నా గూడ్స్ ఎక్కడైతే వెళ్తున్నావో అక్కడనే ఆ బస్సును ఆపేయచ్చు నేను. ఎందుకు? నాకు అమౌంట్ రాలేదు కాబట్టి. ఒకవేళ గూడ్స్ ఇంకా నేను బస్సులోకి ఎంటర్ చేయలేదు అంటే నా దగ్గర ఉన్నాయి, నా దగ్గర ఉంటే నేను విత్ హోల్డింగ్ చేయొచ్చు డెలివరీ, అంటే ఆ పర్సన్కి పంపించాల్సిన అవసరమే లేదు. సో రైట్ ఆఫ్ లీన్ అంటారు. సో గూడ్స్ పైన అతనికి ఉన్న రైట్స్ ఏమి? ఒకటి, నేను గూడ్స్ని పంపించినానా పంపించలేనా అనేది చెక్ చేసుకోవాలి. నేను అసలు ఇంకా పంపించడం స్టార్ట్ పంపించలేదు, నాకు అమౌంట్ రాలేదు, సో ఇక్కడిక్కడనే నేను పెట్టేసుకుంటా. దట్ ఈస్ రైట్ ఆఫ్ లీన్ అంటాము.
నేను పంపించినాను కానీ గూడ్స్ ఇన్ మిడిల్లో ఉన్నాయి, ఇంకా రీచ్ కాలేదు, ఎవరికి? బయ్యర్కి రీచ్ కాలేదు. సో బయ్యర్కి రీచ్ కాకుంటే ఇన్ మిడిల్లోనే నేను స్టాప్ చేయొచ్చు నా ట్రాన్సిట్లో ఉన్న గూడ్స్ని. సో ఇది రైట్ ఆఫ్ లీన్ ఇన్ ది కేస్ ఆఫ్ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్. ఇవి నా గూడ్స్ కాబట్టి నేను ఆపినాను. ఎక్కడ? నా దగ్గర ఉన్నప్పుడైనా నేను డెలివరీకి ఆపినాను, మిడిల్లో పోతున్నప్పుడు కూడా నేను ఆపినాను. ఇంకొక రైట్ ఏముంది నాకు? బయ్యర్ ఎవరైతే నా దగ్గర అమౌంట్ గూడ్స్ తీసుకొని అమౌంట్ ఇస్తున్నాడో వాళ్ళపైన నేనేమేయచ్చు? షూట్ ఫైల్ చేయొచ్చు. నాకు ఎంతైతే అమౌంట్ రావాలో అంత అమౌంట్. ఎంత అమౌంట్? 60,000. ఇందాక మన కేసులో 60,000 రావాలి. నెక్స్ట్ సూట్ ఫర్ డ్యామేజెస్. సూట్ ఫర్ డ్యామేజెస్ అంటే నేను ఇక్కడ ఒక లారీని పంపించిన కదా, దీన్ని పంపించడం వల్ల ఇన్ మిడిల్ వరకు పోయింది కదా, ఆ మిడిల్ వల్ల నాకు డ్యామేజ్ వచ్చింది. సో ఆ డ్యామేజ్ అమౌంట్ ఇక్కడ షూట్ అమౌంట్ 60,000, ఆ ట్రాన్స్పోర్టేషన్కి పెట్టిన ఒక 10,000, అండ్ వీటి రెండింటికి కలిపి కూడా మళ్ళీ కావాలనుకుంటే నేను ఇంట్రెస్ట్ కూడా క్లెయిమ్ చేయొచ్చు. సో అన్పేడ్ సెల్లర్ అంటే ఎవరు? ఫస్ట్ ఎవరికైతే మనం సేల్ చేసింటామో ఆ సెల్లర్కి ఇంకా అమౌంట్ రాకుంటే అన్పేడ్ సెల్లర్ అంటాము. ఆ అన్పేడ్ సెల్లర్కు ఉన్న రైట్స్ ఏమి అంటే రెండు. ఒకటి అగేనెస్ట్ గూడ్స్ పైన, ఇంకోటి అగేనెస్ట్ బయ్యర్ పైన. అగేనెస్ట్ గూడ్స్ పైన అంటే నేను గూడ్స్ని పంపించినానా పంపించలేదా? పంపించలేదు, ఇంకా నాతోనే ఉన్నాయి, నాతోనే ఉంటే నాతోనే పెట్టేసుకోవడమే. ఇంకా లేదు నేను పంపించిన మిడిల్లో పోతుంది, సో ఆ మిడిల్లో పోతున్న బస్ ఆర్ వ్యాన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపేయడమే. సో రైట్ ఆఫ్ లీని నేను ఎక్సర్సైజ్ చేసుకుంటా. అగేనెస్ట్ బయర్స్ అయితే ప్రైస్ ఎంతైతే ఉందో దాన్ని తీసుకోవచ్చు, దానిపైన సూట్ ఫైల్ చేయొచ్చు, డ్యామేజెస్కి సూట్ ఫైల్ చేయొచ్చు, ఇంట్రెస్ట్కి సూట్ ఫైల్ చేయొచ్చు. అది వాటికి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. సో రైట్స్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ అగేనెస్ట్ గూడ్స్. సో సెల్లర్ అనేది లీన్ని తీసుకోవచ్చు. ఎంతవరకు నేను లీన్ తీసుకోవచ్చు అంటే రైట్ ఆఫ్ రిటర్న్ పొజిషన్. పొజిషన్ అంటే ఏమి? మామూలుగా సేల్ జరిగిందంటే ఆ గూడ్స్ యొక్క పొజిషన్ ఇంకొక పర్సన్కి ట్రాన్స్ఫర్ కావాలి, కరెక్టా? డెలివరీ అంటేనే ఒక పర్సన్ టు ఒక పర్సన్ ఇంకా ట్రాన్స్ఫర్ కావాలి. ఆ ట్రాన్స్ఫర్ అయ్యే పొజిషన్ నేను రిటైన్ చేయొచ్చు, ఆ రైట్ నాకు ఉంటుంది. ఎంతవరకు నేను రిటైన్ చేయొచ్చు? అంటిల్ నా పేమెంట్ వచ్చేంత వరకు, నా డబ్బులు నాకు వచ్చేంత వరకు నాకు ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్ని నేను రిటైన్ చేసే రైట్ నాకు వస్తుంది. ఇప్పుడు వేర్ గూడ్స్ సోల్డ్ వితౌట్ స్టిపులేషన్ హ్యాస్ టు క్రెడిట్. స్టిపులేషన్ అంటే ఏమి? ఏవైతే కండిషన్స్ రిప్రజెంటేషన్స్ ఉంటావో ఎఫెక్ట్ చేసేటివి వాటికి సంబంధించి, అంటే లైక్ క్యాషియల్కి సంబంధించి. ఆర్ గూడ్స్ సోల్డ్ ఆన్ క్రెడిట్ బట్ టర్మ్స్ ఆఫ్ క్రెడిట్స్ ఎక్స్పైర్ అయిపోయినా, ఆర్ బయ్యర్ బికేమ్ ఇన్సాల్వెంట్. నాకు తెలిసింది ముందరనే వాడు ఇన్సాల్వెంట్ అయినాడని. సో ఇన్సాల్వెంట్ అయినాడని తెలిసినప్పుడు నేను ముందుగానే జాగ్రత్త పడాలి కాబట్టి నేను రైట్ని రిటైన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, ఏ సోల్డ్ సర్టెన్ గూడ్స్ టు బి. ఎంతకి? అమౌంట్కి 50,000కి సేల్ చేసినాడు, అండ్ అలౌడ్ హిమ్ టు పే ద ప్రైస్ విత్ ఇన్ 1 month. ఎంత టైం ఇచ్చినాము? 1 month టైం ఇచ్చినాము. నౌ బి బికేమ్ ఇన్సాల్వెంట్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆఫ్ క్రెడిట్. సో అప్పుడు ఏనేమంటాం మనము? అన్పేడ్ సెల్లర్ అంటాము. ఇప్పుడు ఈ అన్పేడ్ సెల్లర్కి రైట్ ఆఫ్ లీన్ అనేది ఎక్సర్సైజ్ చేసే పవర్ అనేది ఉంటుంది. ఇది ఫస్ట్ కేసు. టర్మినేషన్ ఆఫ్ లీన్ అంటే ఇందాక నేను గూడ్స్ నా దగ్గర పెట్టేసుకున్నాను కాబట్టి, ఆర్ గూడ్స్ నా బండిలో పోతున్నాయి కాబట్టి ఆపేసాను. టర్మినేషన్ ఆఫ్ లీన్ అంటే నాకు లేదు, ఆల్రెడీ గూడ్స్ పంపించేసిన, వాడి దగ్గర గూడ్స్ వెళ్ళిపోయినాయి. గూడ్స్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ ఏమంటే ఇస్తాడా? ఇయ్యాడు. సో టర్మినేషన్ ఆఫ్ లీన్, బయ్యర్ ఆర్ ఏజెంట్ లాఫుల్లీ ఆప్టెన్ గూడ్స్. సో లాఫుల్లీగా మళ్ళీ కావాలనుకుంటే తీసుకోవచ్చు. లేదు, డెలివరీ గూడ్స్ టు బ్యారియర్ ఆర్ క్యారియర్ ఆర్ బెలీ అంటే నేను ఆల్రెడీ ఆ గూడ్స్ ఏవైతే ఉంటావో అవన్నీ ఒక ట్రాన్స్పోర్టేషన్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్కి పంపిస్తున్నాం అనుకోండి, ఆ ట్రైన్లో అన్ని గూడ్స్ పెట్టేసి ట్రైన్ వాళ్ళు నాకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. అక్నాలెడ్జ్మెంట్ ఇచ్చిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ని నేను బయ్యర్కి ఇచ్చేసినాను. బయ్యర్కి ఇచ్చేసిన తర్వాత నాకు తెలిసింది బయ్యర్ నాకు అమౌంట్ పే చేయడాన్ని. నాకు ఆల్రెడీ టర్మినేషన్ అయిపోయింది, నా కంట్రోల్ నుంచి వెళ్ళిపోయినాయి గూడ్స్. ట్రైన్ ఓన్కి ఇచ్చేసిన, ట్రైన్ ఓడు ఎవరికి ఇస్తాడు? ఎవడైతే ఆ పేపర్ చూపిస్తాడో వానికి ఇస్తాడు. ఆ పేపర్ ఎవరి దగ్గరైనా ఉండని, ఆ పేపర్ తీసుకపోయినోనికే గూడ్స్. సో నా దగ్గర ఎటువంటి కంట్రోల్ అనేది లేదు ఇప్పుడు గూడ్స్ పైన. సో ఐ డోంట్ హ్యావ్ ద లీన్ పవర్. సో నాకు టర్మినేషన్ అయిపోయింది ఆల్రెడీ. సో నా దగ్గర నుంచి ఎవరైనా లాఫుల్గా తీసుకున్నా, ఆర్ నేను ఆల్రెడీ ఒక క్యారియర్కి బెలికి చేసిన, ఆర్ నేనే వేవర్ సర్లేరా బాబు అని విడిచిపెట్టేస్తున్నా అట్లాంటి కేర్ కానీ, ఆర్ బై ఎస్టోపెల్ కానీ, బై కండక్ట్ ఆర్ బిహేవియర్ నేను పక్కకు తీసి పెట్టినాను, ఇవి వానివి వీనివి అని తీసి పెట్టేశాను. సో ఇట్లాంటప్పుడు నాకు లీన్ చేసే రైట్ అనేది లేదు, టర్మినేషన్ చేసినట్లనే నా ఓన్గా. ఇది వాటికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్కి ఒక
కార్ సేల్ చేసినాడు. ఎంత కార్ వాల్యూ? 1 lakh. ఎంత? 1 lakh. అండ్ డెలివర్ ద సేమ్ టు రైల్వే. సో నాకు ఆ కార్ని రైల్వేలో పంపి అని చెప్తే రైల్వే వాళ్ళకి ఇచ్చినాము ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్రాన్స్మిషన్. తర్వాత రైల్వే వాళ్ళు ఏమి ఇస్తారు? ఒక రిసీట్ ఇస్తారు. ఆ రిసీట్ని వచ్చేసి ఇన్ ద నేమ్ ఆఫ్ బి. సో అక్కడ బి వెళ్ళి తీసుకోవడం తప్ప ఏకి ఎటువంటి రైట్ అనేది ఏముండదు. ఎందుకు? అతని యొక్క కంట్రోల్ అనేది పోయింది. సో ఏ కెన్ నాట్ ఎక్సైజ్ ద రైట్ ఆఫ్ లీన్ కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్, రైట్ ఆఫ్ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్. రైట్ ఆఫ్ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ మీన్స్ అంటే ఏమి? రైట్ ఆఫ్ స్టాపేజ్ ద గూడ్స్ వైల్ దే ఆర్ ఇన్ ట్రాన్సిట్. అవి ట్రాన్సిట్. ట్రాన్సిట్ అంటే ఏమి? మిడిల్లో ఉన్నాయి. అంటే మిడిల్లో అంటే సో సెల్లర్ నుంచి వెళ్ళినవి బట్ ఇంకా బయ్యర్ కి రీచ్ కాలేదు. బిఫోర్ బయ్యర్ రీచ్ అయ్యే ముందు సెల్లర్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ గూడ్స్ ట్రాన్సిట్ అని చెప్తాము. సో ఆ గూడ్స్ నేను ఆపే రైట్ నాకు ఉంది. ఆపి ఆ గూడ్స్ నేను రీగెయిన్ ద పొజిషన్, ఇక్కడ నుంచి ఇక్కడ పోతున్నాయి కదా, ఆ పోతున్న యొక్క పొజిషన్ నేను మళ్ళీ రీగెయిన్ చేయొచ్చు. రీగెయిన్ చేసి నేను రీటైన్ చేసుకోవచ్చు. ఎంతవరకు రీటైన్ చేయాలి? ఈ బి అనేవాడు నాకు ఫుల్ ప్రైస్ పే చేసేంత వరకు నేను రీటైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ మై పవర్. ఇప్పుడు ఈ రైట్ టు స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ ఎక్సర్సైజ్ చేయాలంటే ఖచ్చితంగా అతను కొన్ని కండిషన్స్ని సాటిస్ఫై చేయాలి. ఏంటివి ఆ కండిషన్ని సాటిస్ఫై చేయాల్సింది అంటే, ఫస్ట్, సెల్లర్ మస్ట్ బి అన్పేడ్. అంటే అతను ఖచ్చితంగా అన్పేడ్ సెల్లరే అయి ఉండాలి. అంతేగాని ఆల్రెడీ ఆ పర్సన్ బి అనే పర్సన్ మొత్తం అమౌంట్ ఇచ్చేసినాడు, మొత్తం అమౌంట్ ఇచ్చేసిన తర్వాత నేను గూడ్స్ని ఆపుతా, అట్లా ఆపడానికి లేదు. సో ఆ పర్సన్ ఖచ్చితంగా సెల్లర్ మస్ట్ బి అన్పేడ్ సెల్లర్ కావాలి, ఫస్ట్ కండిషన్. నెక్స్ట్, ఈ మస్ట్ హ్యావ్ పార్టెడ్ విత్ ద పొజిషన్ ఆఫ్ ద గూడ్స్. సో అతని దగ్గర ఉన్నాయి ఏవైతే గూడ్స్ ఏవైతే ఉన్నావో ఆ గూడ్స్ ఇంకా అతని దగ్గర ఉన్నాయి. అంటే సపరేట్ చేసి పెట్టినాడు. ఈ పర్సన్వి, ఇది బీవి, ఇది పార్టెడ్ అంటే ఏమి? ఇక్కడ సపరేట్ చేసి పెట్టినాడు. సపరేట్ ఆర్ డిపార్చర్. సో అలొకేషన్ చేసి పెట్టినాము ఇవి బీవి అని. సో అతను ఖచ్చితంగా సపరేట్ చేసి పెట్టిండాలా. తర్వాత అతను ఖచ్చితంగా అన్పేడ్ పర్సన్ అయ్యేలా. ఆ గూడ్స్ అన్ని ట్రాన్సిట్లో ఉండాలి. ట్రాన్సిట్ అంటే సెల్లర్ నుంచి పోవాలి, బయ్యర్కి ఇంకా రీచ్ కాకూడదు. అండ్ బయ్యర్ బికేమ్ ఇన్సాల్వెంట్. సో బయ్యర్ అమౌంట్ పే చేయలేని పొజిషన్లోకి వెళ్ళి ఉండాలి. అండ్ రైట్ హీ సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ ద యాక్ట్. ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తేనే అతను రైట్ టు స్టాప్ ద గూడ్స్ ఇన్ ట్రాన్సిట్. ట్రాన్సిట్లో ఆపి అతను ఏం చేసుకుంటాడు? అతని యొక్క పొజిషన్ని రీగెయిన్ చేసుకుంటాడు. రీగెయిన్ చేసుకొని రీటైన్ చేసుకుంటాడు. రీటైన్ అంటే అతని దగ్గరనే పెట్టుకుంటాడు. ఎన్ని రోజులు పెట్టుకుంటాడు? ఫుల్ ప్రైస్ పే చేసేంత వరకు. అది కేస్. నెక్స్ట్, గూడ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రాన్సిట్. ద గూడ్స్ ఆర్ డీమ్డ్ టు బి ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రాన్సిట్ ఫర్ ద టైమ్ వెన్ దే ఆర్ డెలివర్డ్ టు ఏ క్యారియర్ ఆర్ అదర్ బేరీ for the purpose of transmission to the buyer until the buyer or his agent in that behalf take delivery of them for such carrier or bailey. సో గూడ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రాన్సిట్ అనేది ఏమనుకుంటాము? ఎప్పుడైతే మనం ఈవెంట్తో అవి డీమ్డ్ అంటే ట్రాన్సిట్లోకి ఇచ్చేసినాము, ఎవరికి? ఒక క్యారియర్కి కానీ ఒక బెయిలీకి కానీ ఇచ్చేసినాము ట్రాన్స్మిషన్ చేయడానికి బయ్యర్కి. until the buyer or his agent in that behalf take the delivery for such carrier or other berry. అంతవరకు వాటిని మనం ఏమనొచ్చు? ట్రాన్సిట్ అనే అనొచ్చు. గూడ్స్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రాన్సిట్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్, వెన్ డస్ ద ట్రాన్సిట్ కమ్స్ టు అన్ ఎండ్. ఆ ట్రాన్సిట్ అయిపోయింది అని ఎప్పుడు అంటాము అనేది క్వశ్చన్. ఫస్ట్, వేర్ క్యారియర్ ఆర్ అదర్ బెలీ acknowledges to the buyer or his agent that he owns the goods as soon as goods are loaded on the ship unless the seller has the right to reserve the right of disposal of the goods. ఆల్రెడీ మనం అక్నాలజ్మెంట్ పేపర్ ఇచ్చేసినాము బయ్యర్కి. బాబు బయ్యర్, నువ్వే తీసుకోవాలి చూడు, మీ ఊరికి వస్తున్నవి నువ్వు తీసుకొని చెప్పేసినాము. ఆ చెప్పేసిన తర్వాత రైట్ టు డిస్పోజల్ అనేది లేదు. అంటే రిజర్వ్. రిజర్వ్ అంటే ఏమి? ఈ సెల్లర్ యొక్క పని ఏం లేదు. ఇంకా ఆ గూడ్స్ దింపాలి అంటే ఆ పేపర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ కోసం దింపేస్తారు. ఆ ట్రాన్స్పోర్ట్ క్యారియర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనమాట. అట్లాంటి కేసెస్ వేర్ ద పార్ట్ డెలివరీ ఆఫ్ ద గూడ్స్ హ్యావ్ బీన్ మేడ్ టు ద బయర్, ద ట్రాన్సిట్ విల్ కమ్ టు అన్ ఎండ్ ఫర్ ద రిమైనింగ్ గూడ్స్ విచ్ ఆర్ ఎట్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఆల్రెడీ 50% అయిపోయింది, ఇంకొక 50% దగ్గరలోనే ఉంది. ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది, మన కంట్రోల్లో ఏం లేదు.
అప్పుడు కూడా ట్రాన్సిట్ అయిపోయినట్లనే. వేర్ గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు ఏ షిప్ చార్టెడ్ బై బయ్యర్ ద ట్రాన్సిట్ కమ్ టు అన్ ఎండ్. ఆల్రెడీ నువ్వు షిప్కి ఇచ్చేసినావు, షిప్ మిడిల్లో ఆగి మళ్ళీ వేరే దాంట్లోకి ఎక్కిస్తామంటే వాళ్ళు ఆపరు, సముద్రం మధ్యలో ఆపాలంటే సీట్ ద షిప్ అంటే ఎవడు ఆగడు అట్లా. నెక్స్ట్, బయ్యర్ ఆప్టెన్స్ డీలర్ బిఫోర్ ద అరైవల్ ఆఫ్ గూడ్స్ అట్ డెస్టినేషన్స్. ఆల్రెడీ ఇన్ మిడిల్లోనే బయ్యర్ తీసేసుకున్నాడు గూడ్స్ని, ఆ గూడ్స్ని తీసేసుకున్నాడు. అట్లాంటప్పుడు కూడా ట్రాన్సిట్ ఎండ్ అయిపోయిందనే చెప్తాము. ఈ the carrier wrongfully refuses to deliver the goods to the buyer, ఆర్ రిఫ్యూజ్ చేస్తున్నారు, రాంగ్ఫుల్లీ రిఫ్యూజ్ చేస్తున్నప్పటికీ అక్కడ గూడ్స్ అనేది రీచ్ అయిపోయినాయి కదా, అట్లాంటప్పుడు కూడా ట్రాన్సిట్ అనేది కమ్స్ టు అని ఎండ్ అంటాము. వేర్ గూడ్స్ ఆర్ డెలివర్డ్ టు ద క్యారియర్ హైర్డ్ బై ద బయ్యర్. బయ్యర్కి లేదు, బయ్యర్ ఒక పర్సన్ని పెట్టినాడు, వానికి డెలివరీ చేసినాడు, ఎవరికి చేస్తే ఏముంది, అల్టిమేట్గా గూడ్స్ అనేది డెలివరీ అయిపోయినాయి అంటే ట్రాన్సిట్ అనేది ఎండ్ అయిపోయినట్లు చెప్పేస్తాము. స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ బై టేకింగ్ యాక్చువల్ పొజిషన్ ఆఫ్ గూడ్స్ బై గివింగ్ నోటీస్ టు ద క్యారియర్ నాట్ టు డెలివర్ ద గూడ్స్. ఒకవేళ క్యారియర్ మనది అనుకోండి, మన బండి అనుకోండి, ఎక్కడ కావాలంటే అక్కడ ఆపేయచ్చు కాబట్టి స్టాపేజ్ చేసుకోవచ్చు ట్రాన్సిట్ని. ఇక్కడ ఎక్సెప్షన్ ఏమంటే, వేర్ అన్పేడ్ సెల్లర్ రైట్ ఆఫ్ లీన్ అండ్ స్టాపేజ్ ఇన్ ట్రాన్సిట్ ఆర్ డిఫిక్ట్. ఎప్పుడు ద సెల్లర్ హ్యాస్ అసెంటెడ్ టు ద సేల్, మార్టిగేజ్ ఆర్ అదర్ డిస్పోజిషన్ ఆఫ్ ద గూడ్స్ మేడ్ బై ద బయ్యర్ కానీ, ఆర్ వేర్ ద డాక్యుమెంట్ ఆఫ్ టైటిల్ గూడ్స్ హ్యావ్ బీన్ ట్రాన్స్ఫర్ చేసేసినారు బయ్యర్కి, అండ్ బయ్యర్ ట్రాన్స్ఫర్ ద డాక్యుమెంట్ టు పర్సన్ హూ బార్ ద గూడ్స్ ఇన్ గుడ్ ఫేట్ ఆర్ ఫర్ వాల్యూ. ఆల్రెడీ నువ్వు ఒకరికి సేల్ చేసినావు, వాడు నీకు పేమెంట్ ఇవ్వలే, బట్ వాడు ఆల్రెడీ ఇంకొకరికి అమ్మేసినాడు. లాస్ట్ పర్సన్ ఎవరైతే కొన్నాడో ఆ పర్సన్ వచ్చేసి గుడ్ ఫేత్లో కొన్నాడు. అట్లాంటప్పుడు నీకు రైట్ ఆఫ్ లీన్ అనేది ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే పర్సన్ ఉన్నాడు, ఒక కాంట్రాక్ట్లో ఎంటర్ అయినాడు. ఇన్ ఏ కాంట్రాక్ట్ టు సెల్ కార్టూన్స్ ఇన్ పొజిషన్ ఆఫ్ వార్ఫ్ ఫింగర్. వార్ఫ్ ఫింగర్ అంటే మన షిప్ ఉంటుంది, పెద్ద పెద్ద షిప్లలో ఆ ఆ షిప్లో నుంచి ఇంకో కింద దింపడానికి ఉండే ప్లేస్ దగ్గర అనమాట. టు బి అండ్ అగ్రీడ్ విత్ బి దట్ ప్రైజ్ విల్ బి పేడ్ టు ఏ ఫర్ ద సేల్ ప్రొసీడ్స్ రికవర్డ్ ఫ్రమ్ హిజ్ కస్టమర్. నౌ బి ఏం చెప్తున్నాడు, సో ఏ నుంచి బికి వస్తాయి, బి ఏం చేస్తాడు, బి నుంచి సికి పంపిస్తాడు. సో నౌ బి సోల్డ్ గూడ్స్ టు సి అండ్ సి డ్యూలీ పేడ్ టు బి. సో వీడు బికి పే చేసేసినాడు. బట్ ఎనీ హౌ బి ఫెయిల్ టు మేక్ ద పేమెంట్ టు ఏ, ఏకి పేమెంట్ ఏం చేయలేదు. ఏ వాంట్ టు ఎక్సైజ్ ఈజ్ రైట్ ఆఫ్ లీన్. ఎక్కడున్నాయి గూడ్స్, బి దగ్గర గూడ్స్ ఉంటాయి కదా ఫస్ట్ నువ్వు లీన్ చేయనిక. అండ్ ఆర్డర్డ్ ద వర్క్ ఫింగర్ నాట్ టు మేక్ డెలివరీ టు సి. సో అట్లా చేయడానికి లేదు, ఎందుకు, సి అనే పర్సన్ గుడ్ ఫేజ్ లో పర్చేజ్ చేసినాడు. సో గుడ్ ఫేత్ లో పర్చేజ్ చేసినాడు కాబట్టి ఇతని దగ్గరకు పోయే గూడ్స్ ని నువ్వు ఆపడానికి లేదు, ఇతని దగ్గర ఉన్నప్పుడే నువ్వు ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. సో నీకు రైట్ ఆఫ్ లీన్ అనేది రాదు ఈ కేసులో. నెక్స్ట్, రైట్ ఆఫ్ రీసేల్. సో రీసేల్ చేయాలి, ఇప్పుడు నువ్వు నీకున్న రైట్ ఏమి, రీసేల్ చేయాలనుకుంటే ఆల్రెడీ నువ్వేం చేసినావు, ఇప్పుడు గూడ్స్ని ఆపినావు ఆర్ ట్రాన్సిట్లో ఉన్న గూడ్స్ని మళ్ళీ బ్యాక్ తెచ్చుకున్నావు. ఇప్పుడు నువ్వు వాటి నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకుంటే, రైట్ ఆఫ్ రీసేల్ చేయాలి అనుకుంటే ఎట్లా చేయొచ్చు అనేది చెప్తారు. సో రీసేల్ బై సెల్లర్ వేర్ రైట్ ఆఫ్ రీసేల్ హీజ్ ఎక్స్ప్రెస్లీ రిజర్వ్డ్ ఇన్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సేల్. ఆల్రెడీ ఉంది, నువ్వు పేమెంట్ చేయకుంటే నేను వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అనే దానిలో ఉంది. వేర్ ద గూడ్స్ ఆర్ పెరిషబుల్ నేచర్, అవి పెరిషబుల్ నేచర్ ఉన్నాయనుకోండి, ఆర్ వేర్ ద ప్రాపర్టీ ఇన్ గూడ్స్ హ్యావ్ నాట్ పాస్ టు ద బయ్యర్, ఇంకా బయ్యర్కి పోలేదు, పెరిషబుల్ నేచర్ అవి. వేర్ హీ గివ్స్ నోటీస్ టు ద బయ్యర్ ఇన్ హిజ్ ఇంటెన్షన్ టు రీసేల్, ఆర్ వేర్ అండ్ అన్పేడ్ సెల్లర్ హూ ఎక్సైజ్ ఇస్ రైట్ ఆఫ్ లీన్ ఆర్ స్టాపేజ్ ట్రాన్సిట్. మామూలుగా గూడ్స్ రెండు రకాలు అనుకోవచ్చు. ఏంటివి ఏంటివి ఉంటాయి, ఒకటి పెరిషబుల్ గూడ్స్ ఉంటుంది, ఇంకోటి నాన్ పెరిషబుల్ గూడ్స్ ఉంటుంది. ఇటువంటి పెరిషబుల్ గూడ్స్ అయితే నా అసలు ఇంటిమేషన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, అవి ఉండే 2-3 డేస్ టైం ఉంటుంది, నువ్వు పేమెంట్ ఇచ్చేంత వరకు నేను ఆగలనా, అవసరమే లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు. లేదు, నాన్ పెరిషబుల్ గూడ్స్, నాన్ పెరిషబుల్ గూడ్స్ అయితే ఎప్పుడైతే నీ బయ్యర్ పేమెంట్ చేయలేదో నీ బయ్యర్కి నువ్వు ఖచ్చితంగా చెప్పాలి, బాబు నువ్వు డబ్బులు ఇవ్వలేదు కదా, నీ ఈ ఏదైతే ఐటమ్ ఉందో ఈ ఐటమ్ని నేను వేరే వాళ్ళకి అమ్మేస్తాను అని నువ్వు ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాలి బయ్యర్కి. ఏది, ఇంటెన్షన్ టు రీసేల్ దట్ గూడ్స్. సో ఆ గూడ్స్ని నేను వేరే వాళ్ళకి రీసేల్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అదొక మొబైల్ అనుకోండి, మొబైల్ వచ్చేసి నాన్ పెరిషబుల్ గూడ్. సో ఏ నుంచి బికి సేల్ చేద్దాం అనుకున్నాము మొబైల్, బి ప్రాపర్గా పేమెంట్ చేయలేదు, సో అన్పేడ్ సెల్లర్ అయినాడు. ఇప్పుడు ఏ ఈ మొబైల్ని సేల్ చేయాలి అనుకుంటే వేరే పర్సన్కి, అంటే రీసేల్ చేయాలనుకున్నాడు, ఎవరికి, సికి సేల్ చేయాలనుకున్నాడు అనుకుంటే ఫస్ట్ బికి ఇంటిమేట్ చేయాలి.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళ మధ్యలో 1 lakh అనుకోండి ట్రాన్సాక్షన్, అది 1 lakh ట్రాన్సాక్షన్ అయితే సికి సేల్ చేసినాడు 80,000కే సేల్ చేసినాడు. దానివల్ల బి కొనకపోవడం వల్ల ఏకి వచ్చిన లాస్ ఎంత? 20,000. ఆ 20,000ని బి దగ్గర నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. లేదు, ఆ పర్సన్ ఆ 1 lakh కాదు, 1,50,000కి సేల్ చేసినాడు. 1,50,000కి సేల్ చేస్తే 50,000 ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ ఇప్పుడు బీకి షేర్ చేయాలన్నా అవసరం లేదు. సో యూ కెన్ క్లైమ్ ద లాస్ ఇఫ్ యూ గెట్ ద ఎనీ డ్యామేజ్ ఆర్ లాస్ ఏమైనా వస్తే నువ్వు క్లైమ్ చేసుకోవచ్చు బి దగ్గర నుంచి. అంతేకాని ప్రాఫిట్ వస్తే వానికి ఇవ్వాల్సిన అవసరం అనేది లేదు. ఇది రైట్ ఆఫ్ రీసేల్కి సంబంధించి. నెక్స్ట్, రైట్ ఆఫ్ అన్పేడ్ సెల్లర్ అగేనెస్ట్ ద బయ్యర్. అంటే అగేనెస్ట్ ద బయ్యర్కి రైట్స్ ఏమేమి ఉన్నాయి? ఇందాకనే చూసినాము. షూట్ చేయొచ్చు ప్రైజ్ కోసం, షూట్ ఫర్ డ్యామేజ్ ఫర్ నాన్ యాక్సెప్టెన్స్, యాక్సెప్టెన్స్ చేయకపోవడం వల్ల డ్యామేజెస్ ఏమొచ్చినావో అవన్నీ క్లెయిమ్ చేసుకోవచ్చు. రెప్యుటేషన్ ఆఫ్ కాంటాక్ట్ బిఫోర్ డ్యూ డేట్, అంటే కాంటాక్ట్ని క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. అండ్ షూట్ ఫర్ ఇంట్రెస్ట్, సో ఇంట్రెస్ట్ అమౌంట్ని కూడా నువ్వు తీసుకోవచ్చు. నెక్స్ట్, బ్రీచ్ ఆఫ్ కాంటాక్ట్ బై సెల్లర్. ఇప్పుడు సెల్లర్ బ్రీచ్ చేస్తున్నాడు, ఏమవుతుంది? సెల్లర్ బ్రీచ్ చేస్తున్నాడు. ఇంతవరకు ఏమైంది? బయ్యర్ గాడు పేమెంట్ చేయలే కాబట్టి అన్పేడ్ సెల్లర్ అయినాడు. సెల్లర్ సైడ్ నుంచి మాట్లాడినాము. ఇప్పుడు అట్లా కాదు, సెల్లరే డిఫాల్ట్, సెల్లరే బ్రీచ్ చేస్తున్నాడు కాంటాక్ట్ని. అట్లాంటి కేసెస్లో ఏమి సెల్లర్ డిఫాల్ట్ ఏముంటాయి? ఫర్ ఎగ్జాంపుల్, డెలివరీ ఇవ్వాలి గూడ్స్ని. ఏది ఒక టైం చెప్పినాము, బాబు నాకు 3 days లోపల కావాలి, సాటర్డే కల్లా కావాలి, సాటర్డే లోపల ఇవ్వాలి. నువ్వు సండేకి ఇస్తే అవి ఏం చేసుకోవాలి? వేస్ట్ ఆఫ్ ద టైం కదా. సో ఫెయిల్ టు డెలివరీ గూడ్స్ అట్ ద టైం, నాకు కావాల్సిన టైంలో నువ్వు డెలివరీ చేయలేదు, అది బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ బై ద సెల్లర్ వస్తుంది. డెలివరీ నాన్ కన్ఫర్మింగ్ గుడ్స్ అండ్ బయ్యర్ రిజెక్టెడ్ అండ్ రివోక్ ద యాక్సెప్టెడ్. నేనేమో ఆ కాశ్మీర్ యాపిల్ అడిగినాను, నువ్వేమో షిమ్లా యాపిల్ పంపించినావు. సో నీ ఇష్టం వచ్చిన యాపిల్ పంపిస్తే నేను ఎందుకు యాక్సెప్ట్ చేయాలా? నేను కన్ఫర్మ్ చేసిన గూడ్స్ ఏవి? షిమ్లా యాపిల్స్. నువ్వు పంపించినదేమో వేరే యాపిల్స్. సో నేను యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. సో రెప్యుటేట్ ద కాంటాక్ట్ని రెప్యుటేట్ చేసేయచ్చు. ఇప్పుడు ఆ, ఇంతవరకు ఏం చెప్పినాము? అన్పేడ్ సెల్లర్కున్న రైట్స్ చెప్పినాము. ఇప్పుడు రైట్స్ బయ్యర్కి వచ్చేస్తాయి. ఎవరికి? బయ్యర్కి వస్తాయి. ఎవరిపైన? కాంటాక్ట్ సెల్లర్ పైన. బ్రీచ్ చేస్తున్నది ఎవరు ఇక్కడ? సెల్లర్ వచ్చి బయ్యర్కి రైట్స్ వస్తాయి. ఏమేం రైట్స్ వస్తాయి అంటే, డ్యామేజ్ ఫర్ నాన్ డెలివరీ, నువ్వు డెలివరీ చేయలేదు కదా, నాకు విత్ ఇన్ టైంలో నువ్వు డెలివరీ చేయలేదు, ఆ డెలివరీ నాన్ డెలివరీ కావడం వల్ల నాకు డ్యామేజెస్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. రెప్యుటేషన్ ఆఫ్ కాంటాక్ట్ బిఫోర్ డ్యూ డేట్, సో కాంట్రాక్ట్ని రెప్యుటేట్ చేసేయచ్చు. నెక్స్ట్, సూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. నాకు నేను అడిగేవి, ఈ యాపిల్ తీసుకొచ్చింటే, నాకు కాశ్మీర్ యాపిల్ తీసుకొచ్చింటే నాకు మంచి ప్రాఫిట్స్ వస్తుండే. దానివల్ల నువ్వు ఈ షిమ్లా యాపిల్ తీసుకురావడం వల్ల నాకు మంచి ప్రాఫిట్స్ రాలే. దానిపైన కూడా నువ్వు కేస్ ఫైల్ చేసుకోవచ్చు. స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ నువ్వు ఆల్రెడీ చెప్పినావు, నాకు ఇది కావాలి అని క్లియర్ కట్గా. ఆర్ అవి ఏమన్నా ఒక యాంటిక్ ఐటమ్స్, రేర్ పీస్ ఆఫ్ పెయింటింగ్స్, ఆ పెయింటింగ్స్ నీకు కావాలి అట్లాంటి కేసెస్లో కానీ. ఆర్ రెప్యుటేషన్ ఆఫ్ కాంటాక్ట్ బిఫోర్ డ్యూ డేట్, సూట్ ఫర్ బ్రీచ్ ఆఫ్ వారంటీ. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ అనే పర్సన్ ఉన్నాడు, అగ్రి అయినాడు, సేల్ చేస్తా అని బీకి. ఏది? ఒక రేర్ పెయింటింగ్, అది ఇంకా ఎక్కడ దొరకదు. అది అటువంటి పెయింటింగ్, అటువంటి పెయింట్ ఎక్కడ దొరకదు. నాకు కరెక్ట్ చెప్పినాను, డేట్ చెప్పినాను, నాకు 15th సెప్టెంబర్కి నాకు కావాలి బాబు అని. సో 15th సెప్టెంబర్కి ఎవరో ఒక బర్త్డే ఉంది, ఆ బర్త్డేకి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాము. సో 15కి నాకు కావాలని చెప్పినాము. వాడేమో ఆ రోజుకి తీసుకోలే. బట్ ఆన్ ద డ్యూ డేట్ డెలివరీ ఏ రిఫ్యూజ్ టు సెల్ ద సేమ్. అతను ఏమంటున్నాడు? సార్, ఇటువంటి రేర్ పెయింటింగ్ మీ ఫ్రెండే కాదు, మా ఫ్రెండ్ గురించి ఇదే అడుగుతుంది కాబట్టి నేను మీకు ఇయ్యను అంటున్నాడు. అనొచ్చా? అనకూడదు, రిఫ్యూజ్ చేయకూడదు. నువ్వు ఫస్ట్ మీ ఫ్రెండ్ని నువ్వు అడిగించుకో ఉండాలి ముందరనే. నేను నాకు ఆల్రెడీ కాంటాక్ట్లో ఎంటర్ అయిన తర్వాత మీ ఫ్రెండ్ అడిగింది, వాళ్ళ ఫ్రెండ్ అడిగింది అని చెప్పకూడదు. సో ఇప్పుడు బి ఏ పైన కేసుని ఫైల్ చేసి ఆ ఏదైతే పెయింటింగ్ ఉందో తీసేసుకోవచ్చు మళ్ళీ. డెలివరీ ఆఫ్ ద పెయింటింగ్, అది కూడా ఎంత అగ్రి అయినారో అంత అగ్రి అయిన ప్రైజ్కే. ఇది రైట్స్ ఆఫ్ బయ్యర్కి సంబంధించి. దాని తర్వాత ఆక్షన్ సేల్ గురించి చెప్తుంది. ఏమి? ఆక్షన్ సేల్ గురించి చెప్తుంది. ఏది ఆక్షన్ సేల్ అంటే? ఆక్షన్ సేల్ అంటే ఈజ్ మేడ్ ఆఫ్ సెల్లింగ్ ప్రాపర్టీ బై ఇన్వైటింగ్ బిడ్స్ పబ్లికలీ అండ్ ప్రాపర్టీ హీ సోల్డ్ టు ద హైయెస్ట్ బిడ్డర్. అంటే కొంతమందిని పిలిపించి, అదే వేలం పాటకి పిలిపిస్తారు కదా, వేలం పాటకి పిలిపించి ఆ ఎవరెవరైతే వేలం పాట పడతారో దానిలో హైయెస్ట్ బిడ్డర్, అంటే హైయెస్ట్ పాట పాడిన పర్సన్కి ఇచ్చేయడమే గూడ్స్. సో ఆక్షన్ సేల్. ఆక్షన్ సేల్ చేస్తున్నప్పుడు మనం కొన్ని రూల్స్ని ఫాలో కావాలి. ఏం ఆ రూల్స్ అంటే,
వేర్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఇన్ లాట్స్. లాట్స్లో సోల్డ్ చేయాలనుకున్నామా? ఓకే. కంప్లీషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ సేల్ కంప్లీట్ చేయాలి. అండ్ రైట్ టు బిడ్ మే బీ రిజర్వ్డ్. ఇక్కడ రైట్ టు రిజర్వ్ మే బీ బిల్ అన్న రిజర్వ్డ్ అన్న, ఆర్ వేర్ సేల్ ఈజ్ నాట్ నోటిఫైడ్ బై ద సెల్లర్ రిజర్వ్ ప్రైస్ ప్రిటెండింగ్ బిడ్డింగ్. అంటే ఇక్కడ ఏమంటారంటే మామూలుగా ఏదైతే చేస్తున్నామో ట్రాన్సాక్షన్, సో ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి అనే పర్సన్ ఉన్నాడు, ఇక్కడ ముగ్గురు పర్సన్ ఇన్వాల్వ్ అవుతారు. ఎంటైర్ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ లో అట్లీస్ట్ 2% కావాలంటాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆక్షన్, ఆక్షన్ లో ముగ్గురు వస్తారు. ఎవరెవరు వస్తారు? ఒకడేమో సెల్లర్ అంటాడు, ఒకడేమో బయ్యర్ అంటాడు, ఒకడేమో ఆక్షనర్ అంటారు. ఆక్షనర్ అంటే ఎవడు? వాడు ఎవరైతే ఆక్షన్ చేయడానికి వచ్చింటాడో, అంటే వేలం పాట పడేయడానికి వస్తుంటాడో వాళ్ళని అంటారు ఆక్షనర్ అని. అంటే సర్కారు వారి పాట. సో సర్కార్ ఎవరు ఉంటారో వాళ్ళని ఆక్షనర్ అంటారు. ఇప్పుడు ఈ ముగ్గురు పర్సన్స్ ఉన్నారు కదా, వీళ్ళు వీళ్ళు వీళ్ళంతా కొనడానికి వచ్చిన వాళ్ళు, వీడు అమ్మడానికి వచ్చిన వాడు, వీడు సర్కార్. సో ఇప్పుడు ఈ ఏ అనేవాడు ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చా? అందే గూడ్ అది, కరెక్టేనా? వాందే ఐటమ్ అది. వాడే మళ్ళీ పానిగా కూర్చున్నా అనుకోడు. వాడు ఆ అంటే అద్దెం వస్తాడు. వాడు 1,00,000 అంటే వీడు 1,50,000 అంటాడు, 1,30,000 అంటాడు, 1,80,000 అంటాడు. ఎందుకు? బిడ్డింగ్ పెంచడానికి కోసం వచ్చినాడు అనుకోండి, అట్లా ఉంటే యాక్సెప్ట్ చేయము. సో ఓన్లీ బిడ్డింగ్ ని పెంచడానికి వచ్చినాడు అంటే ఒకడు 10,000 అంటేనే వీడు వెంటనే 20,000 అంటాడు, వాడిని చూసి 30,000 అనేవాళ్ళని. అట్లా వాని యొక్క రేట్ ని పెంచుకోవడం కోసం వస్తే వాడిని యాక్సెప్ట్ చెయ్యము. సెకండ్, వాడు సెల్లర్ గాడు అందులో పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ అందరికి చెప్పాలి, బాబు నేను సెల్లర్ని, ఈ ఐటమ్ నాదే, నేనే సేల్ చేస్తున్నా, నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నా అని అందరికి చెప్పాలి. అందరు చెప్పకుండా అందరితో పాటు కూర్చుని అట్లా కూర్చొని బిడ్డింగ్ పెంచుకుంటా పెంచుకుంటా ఉంటే యాక్సెప్ట్ చేయరు. సో అతను ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేయాలి ఫస్ట్. ఎవరైతే అక్కడ వచ్చింటారో పాట పాడడానికి, వేలం పాట పాడడానికి వచ్చింటారో వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేయాలి, నేను గూడ్స్ ఓనర్ని, నేను ఈ గూడ్కి నేను కూడా పాట పాడాలి అనుకుంటున్నా అని చెప్పాలి. సో సెల్లర్ వచ్చేసి నార్మల్గా పార్టిసిపేట్ చేయకూడదు. రెండు ఆప్షన్స్ సెల్లర్కి వచ్చేసి, జస్ట్ సెకండ్ చూపిస్తా ఇప్పుడు. సో సెల్లర్కి వచ్చేసి రెండు ఆప్షన్స్. ఒకటి, నార్మల్గా అయితే పార్టిసిపేట్ చేయకూడదు. ఒకవేళ కావాలి అనుకుంటే మళ్ళీ పార్టిసిపేట్ చేసుకోవాలి అనుకుంటే అతను ఎక్స్ప్రెస్గా రిజర్వ్ చేయాలి. ఎక్స్ప్రెస్గా రిజర్వ్ చేయాలి అంటే అతని యొక్క ఇంటెన్షన్ చెప్పాలి, అతను ఎందుకు పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఎందుకు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు 100 మంది వచ్చి కూర్చున్నా అనుకోండి, 100 మంది ఎందుకు వచ్చినా అంటే ఊక వచ్చి కూర్చొని టీలు సమోసాలు తినుకుంటా తాకుంటా ఉన్నా కానీ ఒక్కడు కూడా రేట్ పెంచుతలేడు. వాడేమో ఎవరైతే సర్కార్ వచ్చినాడో వాడు 1,00,000 అంటున్నాడు కానీ మిగతా వాళ్ళు ఎవరు పాల్గొనడం లేదు. అట్లాంటి కేసెస్లో వీడు కొంచెం అందరినీ ఇంటెన్షన్ లెక్క తీసుకురావడానికి 1,10,000, 1,20,000 అంటే బిడ్డిని స్టార్ట్ చేయడం కోసం. అంటే వచ్చిన వాళ్ళంతా ఒక ప్రశాంతంగా టీలు సమోసాలు తినుకుంటా ఉన్నా అనుకో, ఎక్కడ బిడ్డింగ్ అవుతుంది? ఎవడో ఒకడు లాస్ట్లో కొనుక్కుందాంలే అనుకుంటే కాదు కదా. సో అట్లా బిడ్డింగ్ ని స్టార్ట్ చేయడం కోసం వీడు పార్టిసిపేట్ చేయొచ్చు స్టార్టింగ్ లో. సో ప్రిటెండింగ్ టు బిడ్డింగ్, బిడ్డింగ్ ని ప్రిటెండింగ్ చేయడానికి కాదు, అంటే ప్రైస్ పెంచడానికి కాదు, జస్ట్ ప్రైజ్ ఇనిషియేటివ్ తీసుకొని రావడానికి, అందరూ వచ్చిన వాళ్ళంతా పార్టిసిపేషన్ స్టార్ట్ చేయడం కోసం. అంతేగాని వచ్చిన వాళ్ళంతా సైలెంట్ కూర్చున్నా అనుకో తక్కువ రేటుకి పోతుంది, తక్కువ రేటు పోతే వీనికే లాస్ వస్తుంది. కాబట్టి నేను అట్లా కాదు అని పార్టిసిపేట్ చేయాలనుకుంటే అతను ముందుగా చెప్పాలి, బాబు నేను సెల్లర్ని, నేను పార్టిసిపేట్ చేస్తున్నా, అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పాలి. సో ఇప్పుడు చెప్పలేదు అనుకోండి ఏమవుతుంది? వాయిడబుల్. వాయిడబుల్ అట్ ద ఆప్షన్ ఆఫ్ బయ్యర్. ఒకవేళ అతను అసలు చెప్పలే, ఏం చెప్పకుండా ఓనర్ అని చెప్పకుండా డైరెక్ట్ వచ్చి కూర్చున్నాడు, అప్పుడు కూడా వాయిడబుల్ అట్ ద ఆప్షన్ ఆఫ్ బయ్యర్. ఎవరైతే కొన్నాడో కొన్నోనికి తర్వాత తెలిసింది అనుకోండి, మొత్తం వేలం పాట అయిపోయినాక ఆయన ఓనర్ అని తెలిసింది అనుకో, ఓనర్ అనవసరంగా మధ్యలో పాడడం వల్ల నేను ఎక్కువ రేట్ పాడినాను అని తెలిసింది అనుకోండి, సో అది వాయిడబుల్ అయిపోతుంది అట్ ద ఆప్షన్ ఆఫ్ బయ్యర్. సో ఇవి కేర్లో. సో సెల్లర్ మైండ్ అంటే ఎవరెవరైతే వచ్చి ఉంటారో వాళ్ళ మైండ్ని చేయడం కోసం ఫోల్డ్ అయిన గూడ్స్కి సంబంధించి ఆ ఆక్షన్కి సంబంధించి నార్మల్గా మనం చెప్తాము ఏమని, ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అప్లికబుల్ కావాలంటే అట్లీస్ట్ 2% అలా సెల్లరు బయ్యర్ అని. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్పినాను, అతను సెల్లర్ చెప్పి అంటే అందరికీ చెప్పి పార్టిసిపేట్ చేయాలనుకుంటే చేయొచ్చు అని చెప్పినాం కదా. ఎస్ చేయొచ్చు. ఇప్పుడు అతనే హైయెస్ట్ బిడ్డింగ్ పడినాడు అనుకో, అతనే
ఏమవుతాడు, బయ్యర్ అవుతారు. సో అతనే సెల్లర్ అవుతాడు, అతనే బయ్యర్ అవుతారు. సో అట్లాంటి కేసెస్లో ఈ సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఏమన్నా వస్తుందా? ఇంకా ఏం రాదు. ఇంకా అతనే బయ్యర్, అతనే సెల్లర్ అయితే అతని డబ్బులు అతనే తీసుకుంటాడు, కాబట్టి ఏం రాదు. మామూలుగా ఈ ఆక్షన్ ఆఫ్ సేల్ అంటే కంప్లీషన్ ఎప్పుడైతుంది అంటే, మామూలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రొసీజర్ని ఫాలో అవుతారు. ఒక్కొక్కరేమో నేమ్ పిలుస్తుంటారు, 3 టైమ్స్ పిలుస్తుంటారు. వాళ్ళది లక్ష, 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 3 లక్షలు, లేదా కొంతమంది బెల్ బెల్ రింగ్ చేస్తుంటారు. సో ఆ లాస్ట్ బెల్ ఎప్పుడైతే బెల్ చేస్తారో అప్పుడు ఆక్షన్ కంప్లీట్ అయిపోయినప్పుడు, లేదా లాస్ట్ ఎవరినైతే నేమ్ పిలుస్తామో 3 సార్లు పిలిచేటప్పుడు థర్డ్ టైం ఎవరిని పిలుస్తామో థర్డ్ టైం పిలిచిన తర్వాత ఆక్షన్ కంప్లీట్ అయిపోయినట్ల. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏముంది, పి ఉన్నాడు, సోల్డ్ ఏ కార్ బై ఆక్షన్. సో ఆక్షన్లో పెట్టి సేల్ చేయాలనుకున్నాడు. ఇట్ వాజ్ నాక్ డౌన్ టు క్యూ. సో ఏ క్యూ ఉన్నాడు. క్యూ హూ వాజ్ ఓన్లీ అలౌడ్ టు టేక్ ఇట్ అవే ఆన్ గివింగ్ ఏ చెక్ ఫర్ ద ప్రైజ్ అండ్ సైనింగ్ అన్ అగ్రిమెంట్ దట్ ఓనర్షిప్ షుడ్ నాట్ పాసెస్ అంటిల్ ద చెక్ వాజ్ క్లియర్డ్. చెక్ క్లియర్ అయ్యేంత వరకు కాదు. నెక్స్ట్, ఇన్ ద మీన్ వైల్ టిల్ ద చెక్ వాజ్ క్లియర్డ్, క్యూ సోల్డ్ ద కార్ టు ఆర్. ఏం చేసినాడు, క్యూ గాడు చెక్ ఇచ్చి ఆర్ గానికి సేల్ చేసినాడు. పి గానికేమో చెక్ ఇచ్చినాడు. ఓకే. Q sold the car to R. It was held that property was passed on the fall of the hammer and therefore R had a good title to the car. ఇక్కడ మామూలు ఆక్షన్లో కొంతమంది హ్యామర్ తీసుకొని కొడుతుంటారు. 3 సార్లు కొట్టిన తర్వాత థర్డ్ టైం కొట్టిన తర్వాత ఆక్షన్ కంప్లీట్ అయిపోయినట్లు. సో అట్లా తీసుకునే చేసినారు అనుకోండి, బోత్ సేల్ కంప్లీట్ అయిపోయినట్టునే, ఫేవర్గా వచ్చేసినట్టునే క్యూకి ఆర్కి. సో ఆక్షన్లో పర్చేజ్ చేసినట్లు వచ్చేస్తుంది. ఇది సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్లో 4th యూనిట్. సో ఆల్మోస్ట్ మనము 4th యూనిట్ కంప్లీట్ అయిపోయినట్లనే. సో నెక్స్ట్ వీడియోలో 3rd యూనిట్ చూద్దాం.